వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. నిద్రలేమి సమస్య ఈ ప్రెసెంట్ చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య అనుకోవాలి. ఈ సమస్యకు ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. అసలు ఈ రెమెడీ ఏంటో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నిద్రలేని సమస్య చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య అనుకోవాలి. ఈ సమస్యకి ఈ రోజు రెమెడీతో పాటు అసలు ఈ సమస్య రావడానికి గల కారణాలు కూడా చెప్పండి. మెయిన్ థింగ్ స్ట్రెస్ అండి. ఓవర్ థింకింగ్, స్ట్రెస్. మనం మొబిలిటీ ఉండాలి మనిషికి. ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఉంటే, ఏదైనా అలిసిపోతే నిద్ర వస్తుంది డెఫినెట్గా. అట్లీస్ట్ అవన్నీ పక్కన పెట్టినా మార్నింగ్ ఏ టైంకి లెగుస్తున్నారు వాళ్ళు? మార్నింగ్ లెగడమే 9 గంటలకు లెగుస్తారు. ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్లో బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ అనుకోవచ్చు, లేదంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు. దీనివల్ల వాళ్ళు పడుకోవడానికి వెళ్ళినా కూడా, 10 కలా పడుకోవడానికి వెళ్ళినా కూడా వాళ్ళు పడుకోవడం 12 అయిపోతుంది, 1 అయిపోతుంది. మార్నింగ్ లెగడం కూడా 9కి లెగుస్తున్నారు, 8కి లెగుస్తున్నారు. దానివల్ల రష్ ఎక్కువ అయిపోతుంది, వర్క్ ఫినిష్ అవ్వట్లేదు. దీనివల్ల ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది. ఇప్పుడు ఫుడ్ మెయింటెనెన్స్ ప్రాపర్గా టైంకి తిని, టైంకి లేచి, టైంకి వర్కౌట్స్ చేసుకుంటే డెఫినెట్గా అన్ని సమస్యలు పోతాయి. నాట్ ఓన్లీ నిద్ర ఒక్కటే కాదండి, ఈ జనరేషన్లో నిద్రతో పాటు ఐర్ రిలేటెడ్ ఇష్యూస్, వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్, థైరాయిడ్, పీసీఓడి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం నిద్ర అంట. నేనైతే నిద్ర మంచిగా పడితే మీరు 9:30, 10 మ్యాక్సిమం ప్లాన్ చేసుకోండి. మీ ఎంత షెడ్యూల్స్ ఉన్నా, ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా మ్యాక్సిమం 9:30కి వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి వెళ్ళి పడుకోండి. ఎక్కువ స్పెసిఫికల్లీ ఎన్నో రెమెడీస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. పడుకునే ముందు రూమ్ లైట్స్ అన్ని బంద్ చేసేసి 9:30కి అలా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని 10 కల్లా బెడ్ ఎక్కండి. ఎందుకు రాదండి నిద్ర అంటాను. 10కి పడుకొని మార్నింగ్ 4:30కి లేకండి, 5కి లేకండి. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది మేడం, చేయడం చాలా కష్టం అంటుంటారు చాలా మంది. నేనేమంటాను, ప్రయత్నిద్దాం. హెల్త్ కోసం మనం ఎన్ని చేయట్లేదండి. హెల్త్ కోసం ఇయర్లీ వన్స్ రిపోర్ట్స్ చేసుకొని దాంట్లో అబ్నార్మల్గా వస్తే ఏవేవో చేసేస్తాం ఆ 4 రోజులు. వాళ్ళే ఫిక్స్ అయిపోయి ఇంక బాగుంటాయి అని చెప్పేసి సెట్. అవన్నీ కాదు, స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండాలి. స్లీప్ అనేది మేజర్ పార్ట్. మనం ఎంత నిద్రపోతామో ఇంటర్నల్ ఆర్గాన్స్ అంత డీటాక్స్ అవుతాయి. ఎంత డీటాక్స్ అవుతాయో అంత హెల్దీగా ఉంటాయి ఆర్గాన్స్. ఇప్పుడు లివర్లో సమస్య, ప్యాంక్రియాస్లో సమస్య, గాల్ బ్లాడర్లో సమస్య, కిడ్నీలో సమస్య ఎందుకు వస్తున్నాయి? దానికి కావాల్సిన విశ్రాంతి దొరకట్లేదు. అంటే విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? పడుకుంటేనే కదా. ఆ టైం ప్రాపర్గా స్లీప్ లేకపోతే ఎన్ని మీరు చాలా వరకు నిద్రపోయే వాళ్ళని కాకుండా నిద్ర లేని వాళ్ళని అడగండి, వాళ్ళ సమస్యలు చెప్తారు. నా దగ్గరికి చాలా కేసెస్ వస్తుంటాయండి. ఫస్ట్ నేను అడుగుతా, మీరు ఏ టైం తింటున్నారు, ఏ టైం పడుకుంటున్నారు మొబైల్స్ చూస్తున్నారా లేదంటే ప్రతి దానికి ఎస్ ఉంటాయి. నేను ఒక ప్యాటర్న్ ఇస్తాను, ఒక బుక్లో ఒక పేపర్లో రాసి పెట్టేస్తాను. అన్ని టిక్లు కొట్టే ఉంటాయి. అవన్నీ నెగిటివ్స్. అవన్నీ చెప్పాలంటే వాళ్ళు ఎన్ని గంటలు పడుకుంటారంటే 10, 12 అంటే 12 పెడతారు టిక్. మళ్ళీ మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడు తింటారు, డిన్నర్ అంటే 10కే టిక్. ఇలాగా ఇవే ఉన్నాయండి. బేసికల్లీ ఇవన్నిటిని కరెక్షన్ చేసుకుంటే నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని వాళ్ళకి నేను చెప్పేస్తాను. ఒక ప్యాటర్న్ రాసి ఇచ్చేస్తాను. మీరు ఏం తింటున్నారు, ఫుడ్ మంచి ఫుడ్, సాత్వికమైన శాకాహారం తీసుకున్నారా, మాంసాహారం తీసుకుంటారా, స్లీప్ ప్యాటర్న్ ఏంటి, మీరు యాక్టివిటీ ఏంటి, ఇవన్నీ చూస్తే ఫస్ట్ ప్యాటర్న్లో మొత్తం టైమింగ్స్ ఉంటాయి, కరెక్ట్ టైమింగ్స్. హెల్దీ పర్సన్ ఉంటే టైమింగ్స్ ఉంటాయి. అవన్నీ ఎవరు టచ్ చేయరు, ఎవరో 2-3 టచ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ ఆ మైనస్ పాయింట్ మీద జెన్యున్గా ఇవ్వమంటాను నేను. ఆ పేపర్ నేను క్లినిక్లో ఎంటర్ అయిన ఫస్ట్ ఇది చేయమంటాను. చూస్తే అవి సమస్యలు. నేనేమంటాను, ఇవన్నీ కరెక్ట్ చేసుకొని రండి, అప్పుడు నిద్ర రాకపోతే రండి అంట నేను. బేసికల్లీ ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ టైం మన టైం ఎందుకు ఊరికేం చేయడం? వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఇచ్చేస్తాను అనుకోండి, వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటారు. ఓకే, ఈ సమస్యలు నేనే తీసుకుంటున్నాను కాబట్టి నాకు నిద్ర రావట్లేదు. వీటన్నిటి కరెక్ట్ చేసుకొని వచ్చేసండి, మీకు నిద్ర రాకపోతే అప్పుడు నన్ను అడగండి అంట, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. కాబట్టి మనం టైంకి పడుకుందాం, టైంకి తిందాం, స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ లేదు. ఎప్పుడైతే 10కి పడుకొని మార్నింగ్ 5-5:30కి లేచి యోగా కానీ, కొన్ని ముద్రాస్ కానీ, కొన్ని బంధాస్ కానీ మంచిగా చేసి పడుకుంటుండడం, మంచి ఫుడ్, లేచిన వెంటనే కొద్దిగా జీలకర్ర వాటర్ కానీ, మెంతుల వాటర్ కానీ, పుదీనా వాటర్ కానీ, తులసి వాటర్ కానీ, తమలపాకు వాటర్ కానీ, మీ దగ్గర ఏది ఉన్నా పర్లేదు. ఎందుకంటే మార్నింగ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ వాటర్ తాగడం వల్ల మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జావలు అలా పెట్టుకోండి. మధ్యాహ్నం పూట మంచిగా బ్రౌన్ రైస్, అది నార్మల్ రైస్ తినండి, తక్కువ మోతాదులో ఎక్కువ కర్రీస్ తీసుకోండి. డిన్నర్ 6:30కి ఫినిష్ చేసేసండి, చాలు. ఒకవేళ మీ వర్క్ షెడ్యూల్స్, మీరు ఆఫీస్లో నుంచి రావడం లేట్ అయిపోతుంది, అలాంటివి ఏమైనా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా నిద్ర బాగుపడుతుందండి. నేను చెప్తాను కదా, వాళ్ళు లేట్గా వచ్చి లేట్గా తిన్నా కూడా బెడ్ ఎక్కిన వెంటనే నిద్రపోతారు. ఎందుకంటే వాళ్ళు డే అంతా అలిసిపోతారు. బ్రెయిన్ వర్క్, బాడీ వర్క్ ఉంటుంది కాబట్టి అలిసిపోవడం ఇంపార్టెంట్. ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ ఒకటి ఫస్ట్ ఉండదు, వాళ్ళు టైంకి తినేస్తారు కానీ నిద్ర ఉండదు. ఎందుకంటే మన బాడీ అలిసిపోవాలి. అలుపు ఎక్కడొస్తుంది? ఫిజికల్ యాక్టివిటీ. ఆ ఫిజికల్ యాక్టివిటీ బెస్ట్ థింగ్ ఏంటంటే యోగా. పొద్దున్న లేచి యోగా చేసుకోండి, సాయంత్రం లేచాక యోగా చేసేయండి. మజిల్ మొబిలిటీ ఉంటుంది. అప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ అలిసిపోతాయి. అప్పుడు నిద్రపోయిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది.
కాబట్టి ఫస్ట్ థింగ్ ఒకటి కరెక్ట్ చేసుకోండి. మీరు ఏ టైం తింటున్నారు? 6:30, 7 ఆర్ 10 11 12 మీరు పడుకున్నది 2కి అయితే మీ చేతులారా మీరు పడుకోవాల్సింది 9:30 ఆర్ 10. మోర్ దెన్ వెళ్తే ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్కి ఏదైనా పార్టీస్కి ఏదైనా వెళ్ళినప్పుడు 10:30 మోర్ దెన్ పెట్టుకోకండి. దాని తర్వాత ఫుడ్ ప్యాటర్న్, ఫుడ్ ఎప్పుడు తింటున్నారు, ఏం చేస్తున్నారు, అదొకటి. పడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. లోపల ఉన్న టాక్సిన్స్, బయట ఉన్న టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. లైట్ ఆపేసుకొని పడుకోండి. ప్రయత్నించండి. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే వారం కాకపోతే నెల రోజులు ప్రయత్నించండి. ప్రయత్నించిన తర్వాత ఒక సక్సెస్ దొరుకుతుందని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను అదే చెప్పి ప్రాక్టికల్గా చెప్తా పేషెంట్స్కి. అది చేసేసేయండి, ఇది చేసేసండి, ఇది చేస్తే అది ఫాలో అవుతాడు, ఇది చేస్తే దీనివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది అని చెప్పాను. ఫస్ట్ కరెక్షన్స్ చేసుకోండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో కరెక్షన్ చేసుకొని బేషుగ్గా అందరూ ప్రశాంతంగా ఉంటారు. సో ఇంకొకటి, పెద్దవాళ్ళలో కొంతమంది ఎక్కువ స్ట్రెస్ ఉన్నా కూడా నిద్ర అనేది బాగా ఎక్కువ అయిపోతుంది. అంటే లైక్ ఎక్కువ స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళు నిద్రపోలేరు అనమాట. అలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తామంటే కొద్దిగా నువ్వుల నూనె తీసుకోండి. ఆ నువ్వుల నుండి కొద్ది కర్పూరం కలపండి. మనకి హారతి కర్పూరం కానీ ఆ కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం కలుపుకోండి. ఆ కర్పూరం కలిపిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఆ స్మెల్ చాలా సూదినింగ్, అంటే చాలా రిలాక్సేషన్. ఒక మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా ఈ నువ్వుల నూనెలో మన గోరువెచ్చగా చేసుకొని నువ్వుల నూనెలో కర్పూరం కలిపేసుకొని వాడిన తర్వాత ఆ స్మెల్కి ఆ స్ట్రెస్ కానీ, ఆ హెడ్ ఏక్స్ కానీ, ఆ మైగ్రేన్స్ కానీ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఆయిల్లో కొద్దిగా అరికాళ్ళకి, అరిచేతులు బాగా మసాజ్ చేయండి. మీకు వల్ల కాకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఉన్న వాళ్ళతో మసాజ్ చేయించండి. పడుకునే ముందు కొద్ది బాదం నీళ్ళలో పొద్దున్న 4 బాదంలు నానబెట్టేసండి. సాయంత్రము ఒక 6:30 డిన్నర్ చేసేసుకొని 7:30కి ఆ బాదంని మిక్సీ పట్టేసండి. ఆ పాలలో కొద్దిగా ఒక 2 drops ఆఫ్ ఘీ కలుపుకొని తాగండి. క్రానిక్ ఇన్సోమియా అంటే క్రానిక్ నిద్రలేమి సమస్య, అంటే చాలా ఏళ్ల నుంచి సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా బాదం నానబెట్టేసి మిక్సీ పట్టేసిన తర్వాత నీళ్ళు వేసి దాంట్లో కొద్దిగా 2 drops ఆఫ్ ఘీ కలుపుకొని తాగండి. 7:30కి పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేసుకుని వేడి నీళ్ళు కాలు పెట్టుకోండి. నేను చెప్పిన మన నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి అరిచేతులు రాయండి. ఒక 10 రోజులు చేయండి. ఎందుకు రాదండి నిద్ర లేకపోతే ఎన్ని సమస్యలు తెలుసా? ఎంతో మంది ప్రతి హాస్పిటల్స్ నిండిపోయినాయి. ఎందుకంటే మీ సమస్యలు మీ చేతులారా మీరు తెచ్చుకున్నారు కాబట్టి అందరూ అంత ఇదైపోయారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఫాలో అయినా కూడా మీకు మంచి నిద్ర పడుతుంది అనమాట. మేడం, ఫైనల్ గా చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చిన్నపిల్లలు కూడా సమస్య ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులుగా వాళ్ళు ఏం చేస్తే పిల్లలకి ఆ సమస్య నుంచి బయటపడేయచ్చు? నేను ఒకటంట, మొబైల్స్ ఇవ్వడం ఆపేసేయండి. మొబైల్స్ ఇవ్వడం ఆపేసి డిన్నర్ 6:30 పెట్టేసేయండి. వచ్చి స్నానం చేసేసి పడుకోనివ్వండి. ఈ ఒక్కటి చేస్తే చాలండి. అది తల్లిదండ్రులు కానీ స్వతహాగా మనం సఫర్ అవుతున్నా కూడా డెఫినెట్గా ఈ పనులు చేయండి. అదే చెప్తున్నాను. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరిలో పడుకునేటప్పటికి 12 అయిపోతుంది. స్కూల్కి లేపడం, హరీబరీగా పంపించడం, ఫుడ్ లేక, మోషన్ సరిగా రాక, ఎన్ని సమస్యలు. పిల్లలు కూడా అన్ని కరెక్ట్ చేయాలంటే నిద్ర ప్రాపర్గా ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండాలన్న పిల్లడు మీరు వాళ్ళు అది చదువు ఇది తీసుకొని ప్రెజర్ కూడా పెట్టకండి. వాళ్ళకి పొద్దున్నే బ్రహ్మ ముహూర్తం 4:30కి లేపండి, 5కి లేపండి, మోర్ దెన్ లేపండి. వాళ్ళు ఆ 5కి లేచిన నుంచి ఈ మార్నింగ్ 7 వరకు ఏం చేస్తున్నారు, జాగింగ్ పంపించేసండి, వర్కౌట్స్ చేయించండి, కూర్చొని చదివించండి. లేచిన వెంటనే బుక్ ఇచ్చేస్తే బెడ్షీట్ కప్పుకొని పడుకుంటారు. ఏమంటే లేచిన వెంటనే ఫస్ట్ షూస్ వేసుకొని జాగింగ్ పంపించేసింది. ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చిన 15 నిమిషాలు వచ్చిన తర్వాత స్నానం చేసి చదువుకోమని చెప్పండి. ఆ ఒక్క పాయింట్ ప్రతి పేరెంట్ చేస్తే పిల్లల ప్రతి భవిష్యత్తు మారుతుందని. అండ్ పెద్దవాళ్ళలో కూడా టైంకి పడుకుంటే డెఫినెట్గా ఈ సమస్య పోతుంది. అందులో మనం ఆముదం నూనె కానీ, మనం నువ్వుల నూనె కానీ కొద్దిగా కర్పూరం కలిపి అరికాళ్ళ చేతులు రాసుకున్నారు మంచి నిద్ర పోతుంది అనమాట. మేడం, నిద్రలేని సమస్యను వాళ్ళంతకు వాళ్ళే మీ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్.